నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. రాహుల్ ఏది చేసినా ఈ మధ్య వివాదంగానే మారుతోంది. ఇక ఓట్ చోరీ అంటూ గళమెత్తిన రాహుల్కు మద్దతు ఎంత ఉందో అంతే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయన్నది టాక్. ఇప్పుడు కొత్తగా మరో కమెంట్ సోషల్ మీడియాను ఊపిస్తోంది. కొలంబియా టూర్లో ఉన్న రాహుల్ కార్లు, బైకుల బరువుల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బైకుల కంటే కార్లు భారీగా ఉండటానికి కారణాన్ని రాహుల్ టెక్నికల్గా వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు అందులో ప్రయాణించే వ్యక్తులు చనిపోకుండా ఉండేలా కారును భారీగా డిజైన్ చేస్తారని చెప్పారు. ఈ సమస్యకు ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిష్కారమని, ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా శక్తి వికేంద్రీకరణ జరుగుతోందని పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇక డ్రైవ్లో కొలంబియాలోని యుఏఈ యూనివర్సిటీలో రాహుల్ ఏం మాట్లాడారు, విద్యార్థులతో భేటీ సందర్భంగా రాహుల్కు ఒక సాధారణ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు రాహుల్ చెప్పిన సమాధానం ఇప్పుడు మొత్తంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పరిస్థితి. ఇక బైకు 100 కిలోలుంటే కారు 3000 కిలోలు ఎందుకుంటుందని ప్రశ్నించిన రాహుల్ ఆ తర్వాత సమాధానం ఇచ్చేశారు. ఒక వ్యక్తి వెళ్లే కారు బరువు 3000 కిలోల బరువు ఉంటుంది. అదే ఇద్దరు వెళ్లే బైకు బరువు 100 కిలోలే ఉంటుంది. అలాంటప్పుడు కారు బరువు 3000 కిలోలు ఎందుకని ప్రశ్నించారు. దానికి కారణాలు కూడా వివరించారు. ఇంజన్లోనే ఉందంటూ చెప్పుకొచ్చారు. Don't think India sees itself as taking leadership in the world. I don't think that's not our model. We are a large country and we believe in having a partnership. We are not arrogant enough to believe that we should lead the world, right? Every country has its own perspective, every region has its own perspective, and I think there is a lot of scope for working together and a lot of scope for partnership. But the idea that India is going to lead the world, why does a motorcycle weigh 100 kilos and a car weigh 3,000? To carry one passenger, you need 3,000 kilos of metal in a car, if one passenger is driving a car. And a motorcycle has 100 kilos, carries 2 passengers. So why is a motorcycle able to carry 2 passengers with 150 kilos of metal and a car needs 3,000? This question is at the center of the transition to electric. Because if you account for the weight of a battery car, is much more than a petrol car. No, my question is, what is it about the car that requires 3,000 kilos of metal? And the answer is, it's the engine. Because it's the engine that kills you on impact, right? And the motorcycle is light because the engine disappears from you when you have an accident. ఇక కార్ ఇంజన్ సమస్యకు పరిష్కారం ఎలక్ట్రిక్ మొబిలిటీ అని రాహుల్ సూచించారు. సాంప్రదాయ ఇంజన్ అనేది సెంట్రలైజ్డ్ అయితే ఎలక్ట్రిక్ మోటార్ వ్యవస్థ డీసెంట్రలైజ్డ్ అంటారు. ఈవీల్లో మోటార్లను విడివిడిగా అమర్చుతారని గుర్తు చేశారు రాహుల్. The engines in motorcycles are heavier and heavier. If you see, the power in motorcycles nowadays are becoming heavier, are higher than older motorcycles. But in a motorcycle, when you have an impact, the engine is separated from you. So the engine doesn't hurt you. Whereas in a car, when you have an impact, the engine comes into the car. So the entire car is designed to stop the engine from killing you. The electric motor breaks that centralized energy system. The electric motor allows you to put a motor there, put a motor there, put a motor there, put a motor there. So the electric motor is a decentralization of power. And that's really its power. అయితే రాహుల్ ఇచ్చిన టెక్నాలజీ వివరణపై బీజేపీ కూడా ఎగతాళి చేసింది. ఆ పార్టీ మీడియా సెల్ చీఫ్ అమిత్ మాలవియా వెంటనే స్పందించారు. తాను ఇంత అర్థం లేని వాదనను ఇప్పటి వరకు వినలేదని, రాహుల్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఎవరైనా డీకోడ్ చేయగలిగితే సంతోషిస్తానని పేర్కొన్నారు. మరో నేత సుధాంశు త్రివేది కాంగ్రెస్లో అధికారం లేకపోవడంతో వారు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఉందంటున్నారు. దీర్ఘకాలం పాలించిన ఫ్యామిలీ మెంబర్ విదేశాల్లో భారత వ్యతిరేక శక్తుల అనుచరుడిగా మారారంటూ కామెంట్ చేసేశారు సుధాంశు. यानी मोदी विरोध की मानसिकता नजर पे इतनी चढ़ जाए कि उसे सच दिखाई देना बंद हो जाए, उसे मोदिया बिंदु कहते हैं. और इंडी गठबंधन जिसके नाम में भले ही इंडिया है पर दिल में इंडिया नहीं है, उसकी आंखों में मोदिया बिंदु हो गया है. मोदिया बिंदु यानी ఇక మరోవైపు రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్య కేవలం ఆటోమొబైల్ వివరణ మాత్రమే కాదని అర్థమవుతోందని తెలుస్తోంది. పరోక్షంగా ఇది రాజకీయపరమైన కమెంట్ అని కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన. దేశ రాజకీయాలపైనే టార్గెట్ చేసి మాట్లాడారని తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ నాగాలాండ్లో విద్యార్థులతో మాట్లాడిన రాహుల్ గాంధీ రాజకీయాల్లో అధికారాన్ని వికేంద్రీకరించాలంటూ ఉపన్యాసం ఇచ్చేశారు. సాంప్రదాయ ఇంజన్లు కేంద్రీకృత శక్తి వనరులు, కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో శక్తి వికేంద్రీకృతం అవుతుందని తెలిపారు. బ్యాటరీలు, మోటార్లు మొత్తం కారు డిజైన్ను మారుస్తాయని వ్యాఖ్యానించారు. శక్తి వికేంద్రీకరణ అనేది ఆర్థిక వ్యవస్థ నుంచి రాజకీయాల వరకు ప్రతిదాన్ని మారుస్తుందని రాహుల్ అన్నట్టు తెలుస్తోంది. అయితే వివరణ లేని వ్యాఖ్యలతో రాహుల్ బొక్కబోర్లా పడ్డారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఇదే అంశానికి సంబంధించి ఐ న్యూస్ ఈరోజు క్వశ్చన్ అవర్లో మనతో మాట్లాడేందుకు గాంధీ గారు అదేవిధంగా షేక్ బాజీ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గాంధీ గారు, ఎలా చూస్తున్నారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను? అంటే రాజకీయ పరంగా విమర్శలు చేశారనుకోవాలా, లేదంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు? అంటే మొత్తంగా దేశంలో కూడా అధికారం వికేంద్రీకరణ జరగాలి, ఒక్కరి చేతుల్లోనే పాలన ఉండద్దు, డీసెంట్రలైజ్కి వెళ్ళాలి అన్న కోణంలో రాహుల్ వ్యాఖ్యలను చూస్తున్నారా, లేదంటే వేరేగా నార్మల్గా సోషల్ మీడియాలో ట్వీట్ల లాగా చూస్తున్నారా? ఏం చెప్తారు? ముందుగా ఐఎన్ఎస్ ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్కారం. అయితే వాస్తవాల్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఏది పడితే అది వాడడం, ఏది పడితే అది మాట్లాడడం, ఆయన ఊహకి అందనంచిగా మాట్లాడడం, అది రాహుల్ గాంధీకే సాధ్యమైతే తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. ఆయన విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి విచిత్రమైనటువంటి భావజాలం, విచిత్రమైనటువంటి అంశాలని వాళ్ళు ప్రస్తావిస్తూ మాట్లాడడం, అసలు అసందర్భమైనటువంటి అంశాలు ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి పార్లమెంట్కి పోయి ఎవరితోనో హేళనగా మాట్లాడడం, ఒకసారి ఇంకో మాట మాట్లాడడం, ఒక దేశం పోయినప్పుడు ఇంకో అంశం మీద మాట్లాడడం, ఒక దేశం పోయినప్పుడు ఇంకో అంశం మీద మాట్లాడడం. ప్రతిసారి ఈయన ఏదో ఒకటి వికిలి చేష్టలు, వికిలి ఆలోచనలు, వికిలి భావము, తర్వాత మాట్లాడే విధానంలో సరైనటువంటి విధానం లేకున్నటువంటి మాటలు ఉంటాయి. ఎక్కడైనా ఇంజన్ నుంచి ఏదైనా యాక్సిడెంట్ జరిగిన ఇంజన్ పక్కన పడుతుంది అనేది వినేది కొత్తగా వింటా ఉన్నాం. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు, కానీ ఈయన అంతకన్నా కొత్తగా ఏదో మేధావి లేదా ఇంకేదైనా కొత్తగా ఈయన సృష్టించుంటే బాగుంటుండేనేమో. ఏదో ఈయన అంటా ఉన్నారు కదా, ఇట్లా యాక్సిడెంట్ కాగానే ఇంజన్ పక్కన పడిపోతుంది, అది అట్లా అవుతుంది, ఇది ఎట్లా అవుతుంది. అరే, కారులో నలుగురు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది, 4-5 ప్రయాణించడానికి. దాంట్లో సేఫ్టీ ఫ్యూచర్స్ ఎక్కువ ఉంటాయి. రక్షణ వ్యవస్థ, రక్షణ కోసము ఉండేటువంటి సేఫ్టీ ఫ్యూచర్స్, దాంట్లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంట్లో ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మెలికైపోయి దాన్ని పూర్తి స్థాయిలో కారే, టూ వీలర్ దానికి దీనికి ఎక్కడ పొందలేనటువంటి సమాధానం చెప్తూ మరీ ఇంజనీర్లకే అబ్బురపరిచేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మేధావి ఎవరు ఉన్నారంటే రాహుల్ గాంధీ ఉన్నాడు. ఒకసారి మనం ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు ఆ వేదిక మీద ఉన్నటువంటి అంశాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ మనం ఏం ప్రస్తావిస్తే ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు చెప్తా, ఒక ప్రైమరీ స్కూల్కి పోయి ఆయన ప్రైమరీ స్కూల్లో ఆ పిల్లలకు అర్థమయ్యేటువంటి అంశం ఉంటే బాగుంటది. కానీ గ్రాడ్యుయేషన్కి పోయిన ఏదైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మాట్లాడేటువంటి పిల్లల ప్రస్తావన తీసుకొని వచ్చి ఆ ప్రస్తావన ఇక్కడ తీసుకొని వచ్చి ఈ ప్రస్తావన అక్కడ తీసుకపోతే ఎంత హాస్యాస్పదం ఉంటుందో, ఈయన ఉదాహరణ కూడా అంతే హాస్యాస్పదం ఉంది. దానికి ఏం పొందనందు సమాధానం? అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఈయన మాట్లాడినప్పుడు అందరూ ఆలోచిస్తారు, దేశం నుంచి రిప్రజెంట్ చేస్తుండ్రు. రాహుల్ గాంధీ పర్సనల్ గా రాహుల్ గాంధీ అయినా దేశాన్ని రిప్రజెంట్ చేస్తుండ్రు సార్. ప్రేమ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ చేసింది డైరెక్ట్ గా విమర్శలు భారతీయ జనతా పార్టీ సర్కారును ఉద్దేశించే. భారతీయ జనతా పార్టీలో అధికారం మొత్తం ఇద్దరి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఒక్కసారి ఆ ఇంజిన్ ఫెయిల్ అయితే మొత్తం వ్యవస్థే కుప్పగూలే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నట్టుగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా వివరిస్తున్న పరిస్థితి. సో ఏంటి, రాజకీయ కామెంట్ కాదంటారా ఇది? సరే, ఇప్పుడు సరే వారు అనుకుందాము, ఆ మాట మాట్లాడాలనుకుంటే దేశంలో మాట్లాడమనండి, పార్టీలు ప్రస్తావించి మాట్లాడండి, డైరెక్ట్ పేరెత్తి మాట్లాడండి. ఇట్లా అసందర్భమైనటువంటి మాటలు దాన్ని కవర్ చేయడానికి ఇది ఒక కొత్తగా మాట మాట్లాడుతుర్రు. ఇలా పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి కొంతమంది మేధావులు ఆ రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి తప్పుని సమర్థించడానికి, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. అసలు దానికి ఏమైనా సంబంధం ఉండాలి? రాజకీయ వేదిక అదేమన్నా రాజకీయంగా సంబంధించిన అంశమా, లేదా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వేదిక మాట్లాడుతున్నట్టే వేరు కాదు కదా. విదేశాలు వెళ్ళినప్పుడు ఆ విదేశాలలో ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు. అరే, అనేక పెద్ద పెద్ద కంపెనీలలో అక్కడ సాఫ్ట్వేర్ చూసుకున్నా, టెలికాం రంగం చూసుకున్నా, లేదా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చూసుకున్నా, మన భారతీయులు ఎంతో మంది అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు, అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు. వాళ్ళని రిప్రజెంట్ చేసినట్టు మాట్లాడాలి, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాలి, మన గొప్పతనాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఈ హాస్యాస్పదం మాట్లాడడం ఏందండి? ఒకసారి బాజీ గారి వాయిస్ తీసుకుందాం. బాజీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రైట్, మొత్తంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మరోసారి సంచలనం రేపుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్న పరిస్థితి. సో తలా తోకా లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారంటూ భారతీయ జనతా పార్టీ నుంచి అయితే విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. ఇక సుధాంశు అయితే రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో, అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ నేతలకు అసలు మాటలు రావటం లేదు, వాళ్ళు ఒక డైలమాలో పడిపోయారంటూ కూడా ఆయన విమర్శించిన పరిస్థితి. ఏం చెప్తారు? ముందుగా మీకు అట్లాగే మన ఐఎన్ఎస్ ప్రేక్షకులకి, మిత్రుడు గాంధీ గారికి శుభ సాయంత్రం అండి. ఇప్పుడు తలా తోక సరిగ్గా పనిచేయని బీజేపీ నాయకులకి రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు అలాగే అనిపిస్తాయి, అర్థం లేని కానీ అనిపిస్తాయి. తలతోటి ఆలోచిస్తే ఆయన మాటల్లో అర్థమైందో అంతరార్థం ఏందో అర్థం అవుతుంది. మీద ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఏది పడితే అది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడటం అలవాటు అయిపోయింది. అదే పంధాలో మాట్లాడుతున్నారు తప్ప దీంట్లో ఏం కాదు.
విదేశాల్లో మాట్లాడటం ఏంటండి? విదేశాల్లో అక్కడ కొలంబియాలో అక్కడ ఆ విద్యార్థుల్లో భారతీయులు కూడా ఉన్నారు, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాడు. అయినా కానీ భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నిర్వాహకం, ఆయన విధానాలు ఏంటి ప్రపంచానికి తెలియదా? ఏ దయాకర్లా ప్రపంచానికి తెలుసు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ మంగళసూత్రాలు అమ్మేసి ఎక్కువ మంది పిల్లలున్న వాళ్ళకి ఇస్తుంది అని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి దిగజారిపోయి మాట్లాడింది ప్రపంచం వినలేదా? చెప్పండి, అది సహేతుకమైన వ్యాఖ్యలా? అంతకంటే ఘోరంగా దిగజారి మాట్లాడా ఇవాళ రాహుల్ గాంధీ గారు? కాదు కదా. ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి మీ మంగళసూత్రాలు, మీ ఆస్తులు అమ్మేసుద్ది అని మాట్లాడటం కంటే హేయమైన కామెంట్ అంటారా ఇది? చెప్పండి. ఒక్కసారి ఆలోచిస్తే బీజేపీలోని 50% మించిన ఎంపీలకి 3-4 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. అమిత్ షా ఎంతమంది పిల్లలు ఉన్నారు? సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి అన్నదమ్ములు ఎంతమంది? ఇట్లా లెక్కించుకుంటూ పోతే వాళ్ళ గురువింద చందంలాగా వాళ్ళ ముడ్డు కింద వాళ్ళు చూసుకోకుండా ఆ రకంగా మాట్లాడాడు ప్రధానమంత్రి ఆ రోజు. దానికంటే తీసేసిన తగిన వ్యాఖ్యలు ఇవి. ఇవాళ రాహుల్ గాంధీ గారు అక్కడ మాట్లాడే సందర్భం వేరు. ఆ సందర్భాన్ని వక్రీకరించి రకరకాలుగా ఎగతాళి చేస్తూ మాట్లాడటం అనేది వాళ్ళ యొక్క విఘ్నత లేని, తల పనిచేయని, తలా తోక పనిచేయని మనుషులు చేసే వ్యాఖ్యలని. ఆయన మాట్లాడింది ఏంటంటే, ఒక కారు యొక్క బరువు 3000 కిలోలు ఉంటుంది. దాని ఇంజను మరి అది ఏదన్నా ఇంపాక్ట్ జరిగినప్పుడు దాని ఇంజను లోపల ఉన్న వ్యక్తులకు ప్రమాదం కలగనే విధంగా పటిష్టంగా తయారు చేయబడుతుంది. అదే ఒక బైక్ అయితే ఇంజను అటు ఇటు వెళ్ళిపోతుంది అనే అంత అర్థం వచ్చేటట్టుగా మాట్లాడాడు. పవర్ వికేంద్రీకరణ అనేది జరగాలి, పవర్ వికేంద్రీకరణ తోటి మెకానిజం ఉండాలి అనే అర్థం వచ్చేటట్టు మాట్లాడాడు ఆయన. దాంట్లో గూఢార్థం రాజకీయాలకు వర్తింపు చేసుకోవచ్చు. అధికార వికేంద్రీకరణ ఉండాలనేది ఆయన యొక్క విధానం. అధికారం మరి ఇవాళ ఉన్న ఎన్డీఏలో పరిపాలన ఎవరి చేతుల్లో ఉందండి? 2-3 చేతుల్లో ఉండటం అనేది నిజం కాదా? ఆద్యస్వంతం అయి ఉండొచ్చు. దాన్ని ఆ రకంగా ఆ చెలవలు పలవలుగా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసి ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడింది అవమానం అని వీళ్ళకి అనిపిస్తే మన అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ని అట్లాగే అపోజిషన్ పార్టీని ఆ రకమైన హేళనగా మాట్లాడటం అనేది అవమానం కాదా? మీరు హుందాగా మాట్లాడుతున్నారు ఎక్కడైనా కానీ? బాజీ గారు ఓట్ చోరీ అంశంతో ఒక్కసారిగా రాహుల్ జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా మైలేజ్ పెరుగుతున్న పరిస్థితి, మోడీకి ప్రత్యామ్నాయంగా కూడా దేశ ప్రజానికం చూస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్న ఈ టైంలో ఒక్కసారిగా ఇప్పుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు? అంటే మొత్తంగా రాహుల్ డ్యామేజ్ చేసేది కాదు, దీనివల్ల నష్టం ఏం లేదు. ఆయన ఏమి అనకూడని మాటలు కానీ లేకపోతే ప్రతిష్ట దిగజారే విధమైన వ్యాఖ్యానాలు కానీ ఏం మాట్లాడలేదు ఆయన. దానివల్ల ఏమి ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే ఓట్ చోరీ ఇవాళ భారతదేశంలో ఒక అధికారంలో ఉన్న పార్టీ ఏ రకంగా ఓట్లని కొల్లగొట్టి తీసేసి మరి అధికారంలోకి వస్తుందో ప్రత్యక్షంగా ఉదాహరణతో సహా, ఎగ్జాంపుల్ తో సహా చూపించాడు ఆయన. ప్రపంచం అంతా చూసింది, ప్రపంచం అంతా చూసిందండి అది. దానికంటే ఆయన మాట్లాడిన మాటలు తీసుకొట్టుగా ఉంటాయా చెప్పండి? అంతకంటే అవమానం ఏమైనా ఉంటుందా? ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఏదైతే ఓటే ప్రజల హక్కుగా భావిస్తున్న పరిస్థితుల్లో మరి ఓటు 38 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని హ్యాండిల్ చేసే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు ఇట్లా ఓట్లను దొంగతనం చేసి, ఓట్లను తీసేసి, ఓట్లను కలిపి ఒకే గడపలో 70-80 ఓట్లు వచ్చిన లిస్టులు చూపించలేదా? నిజం కావా? అలాగే బీహార్ లో 64 లక్షల ఓట్లు తీసేశారు. మళ్ళీ సుప్రీంకోర్టు మట్టుకాయలు వేస్తే మళ్ళీ దాన్ని ఇచ్చేస్తే ఇవాళ 47 లక్షలకు తక్కువ వచ్చింది. ప్రేమ్ గాంధీ గారు వాయిస్ తీసుకుందాం. బాజీ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. బాజీ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. ప్రేమ్ గాంధీ గారు, మొత్తంగా చూస్తున్నాం రాహుల్ గాంధీ క్లియర్ కట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పాలనేమో ఇద్దరి చేతుల్లోనే ఉంది, ఇక కంపెనీలకు సంబంధించి మొత్తం కట్టబెట్టేదేమో 3 కంపెనీలకు, దీనికి సంబంధించి ఒక ఇంజన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పిన పరిస్థితి అంటూ కూడా నెటిజన్లో కొంతమంది రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే అంబానీ, ఆదానీలకు దోచిపెడుతోంది భారతీయ జనతా పార్టీ సర్కార్ అన్నట్టుగా కూడా వ్యాఖ్యలు ఉన్నాయన్నట్టుగా కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? సరే,
ఆ విషయం మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉంటుంది సార్. నిజంగా చెప్పాలనుకుంటే అధికారాన్ని కేంద్రీకరణ చేయాలి అది అనే మాట మాట్లాడాలంటే రాహుల్ గాంధీ కుటుంబం మాట్లాడొద్దు. 100 సంవత్సరాలు ఎవరు చేశారు సార్? నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ. ఎవరు చేశారు సార్? బయట వాళ్ళు వీళ్ళే కదా అధికారాన్ని చేతిలో పట్టుకొని ఎన్ని సంవత్సరాలు ఉన్నారు. మన్మోహన్ సింగ్ ఇచ్చారు కదా. మన్మోహన్ సింగ్ సార్, నేను ఏమంటున్నా, ఆమెకు అవకాశం లేదని మీకు అర్థం కాలేదు. అవకాశం లేకపోతే సోనియా గాంధీ గారికి అవకాశం లేక అవకాశం లేక బాజీగారు ఒక్క నిమిషం ప్రేమ్ గాంధీ గారు అవకాశం లేకనా చేయలేకనా ఇవన్నీ పక్కన పెడితే మల్లికార్జున ఖర్గేను అధ్యక్షుడిగా చేసిన పరిస్థితి, మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిగా చేసిన పరిస్థితి, అంటే అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ సుస్పష్టంగా చెప్పింది. రకరకాల కారణాలు అవన్నీ కూడా రాజకీయ కారణాలుగా చూడొచ్చు, కానీ ప్రజల్లోకి రెండింటిని బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లిందనే దేశ ప్రజానికం కూడా అనుకుంటుంది. ఏమంటారు సార్? ఇప్పుడు నేనేమంటున్నా, మల్లికార్జున ఖర్గే వారు ప్రస్తావించారు కదా, ఇలా విదేశాల పర్యటన ఎవరు చేస్తున్నారు, పార్టీని ఎవరు లీడ్ చేస్తున్నారు? రాహుల్ గాంధీ చేస్తున్నా, మల్లికార్జున ఖర్గే చేస్తున్నా? ఎవరికి ఏం ఇంపార్టెన్స్ తెలుస్తలేదా? వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది తెలుస్తలేరా? కానీ మాట వరుసకు మాత్రమే మనుషులు అంటే రాహుల్ గాంధీని మీకు సమవుజ్జిగా మీరు భావిస్తున్నారా? ఇప్పుడు మేమెందుకు సమగుజ్జిగా భావిస్తాం సార్? ఆయనకి ఏం తెలియదనే చెప్తా ఉన్నాము. మేమేం తెలియదనే చెప్తున్నాము. ఆయనకేం తెలియదు, ఆయన ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఏది ఆలోచన వస్తే అది మాట్లాడతాడు, నోటికి ఏదో ఎంత వచ్చేంత మాట్లాడుతుంది కదా. గదే చెప్తా ఉన్నాము. ఒక దేశాన్ని రిప్రజెంట్ చేసినప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో స్ప్రో కోల్పోకుండా మాట్లాడాలి. ఆ విషయం ఏంది, ఆ వేదిక ఏంది, ఆ వేదిక మీద ఏం మాట్లాడాలి, ఏం అవసరమో కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడతారు. అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడద్దు ఎక్కడా కూడా. గాంధీ గారు ఒక్క నిమిషం ఐ న్యూస్ ప్రతిదీ కూడా ఒక డ్రైవ్ చేపట్టేది, ప్రజలకు ఒక వివరణాత్మకంగా ఏం జరిగింది ఆ న్యూస్ వెనక ఉన్న ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడా కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ని ఐ న్యూస్ ఏ రోజు కూడా ఎంకరేజ్ చేయదు. మీ వివరణ, మీ సూచన ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చేలాగా ఉండాలని అయితే ఐ న్యూస్ ఇద్దరిని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ప్లీజ్ ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ లేకుండా మనం కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ కంటిన్యూ గాంధీ గారు. అంటే సార్ ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఏ వేదిక ఏం మాట్లాడాలో కనీసం ఆలోచన ఉండాలి కదా సార్. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, కానీ ఇలా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు కానీ పార్టీలు కానీ కాంగ్రెస్ అంటేనే రాహుల్ గాంధీ. మరి మీ పార్టీ ఇద్దరి చేతుల్లోనే ఉంది. మోడీ అమిత్ షా తప్ప ఎక్కడా కూడా ఏ పేరు వినపడిన పరిస్థితి. ఒక దశాబ్ద కాలంగా దేశం మొత్తం కూడా వీళ్ళిద్దరు గుప్పెట్లోనే ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. సార్ ఇప్పుడు మీరు ఐ న్యూస్ లో ఎవరిని వినిపించారు? మీరు ఐ న్యూస్ లో ఎవరు స్పందించారు? రాహుల్ గాంధీ విషయంలో ఎవరు స్పందించారు? ఎవరు మాట్లాడారు? ఎవరు ఇచ్చేసారు? అట్లేం ఉండదు సార్. భారతీయ జనతా పార్టీ అందరికి సమానమైనటువంటి అవకాశాలు ఇస్తుంది. మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత ఉంది. అనేక విషయాల్లో ఏ ప్రాంతాల్లో అన్ని సంస్కృతులు, అన్ని మతాలు, అన్ని అందరికీ సమపాలన ఉన్నటువంటి పార్టీ ఏది ఉందంటే భారతీయ జనతా పార్టీ సార్. అంత ఈజీగా సాధ్యం కాదు. అధికారం ప్రేమ్ గాంధీ గారు బీహార్ ఓటు చోరీ అంశం తర్వాత రాహుల్ గ్రాఫ్ అమాంతం పెరుగుతోంది. రాహుల్ గ్రాఫ్ చూసి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం బెంబేలెత్తిపోతుంది. అందుకోసమే ఇటువంటి విమర్శలు రాహుల్ పై చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో రాహుల్ని దిగజార్చేలాగా విమర్శలు గుప్పించుకుంటూ వస్తున్నారు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నమాట. ఏం చెప్తారు? ప్రజాస్వామ్యంగా వీరు మాట్లాడుతున్నటువంటి ఓట్ చోరీ అంశాన్ని ఎందుకు వీరు అఫీషియల్ గీయలేకపోతా ఉన్నారు? వాళ్ళకి చెప్పినాం కదా, మీరు రైటింగ్ లో రాసేయండి. ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది, దానికి సంబంధించిన వివరాలు అంటే ఇప్పటి వరకు ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? అవసరమైంది. ఖాళీ మీడియా వరకు మాట్లాడుతున్నారు సార్. మీడియా వరకు సోషల్ మీడియా లేదా ట్వీట్ చేయడము లేదా విదేశాలలో వెళ్లి మాట్లాడము భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నమే తప్ప ప్రజల్ని పక్కదారి నీట్ గా ఏడ చేస్తా ఉన్నారు. మాట్లాడతలేరు కదా. బాజీ గారు వాయిస్ తీసుకుందాం. బాజీ గారు, మొత్తంగా చూస్తున్నాం రాహుల్ గాంధీ గ్రాఫ్ అమాంతం పెరిగింది అనుకోవచ్చా ఓట్ చోరీ అంశం తర్వాత? అందుకోసమే భారతీయ జనతా పార్టీ నుంచి విమర్శలు ఎక్కువయ్యాయా ఏంటి? ఏం చూస్తారు కొలంబియాలో రాహుల్ మాట్లాడిన మాటలకు సంబంధించి? రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ అమాంతం పెరిగిందన్న వాస్తవం. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఏదో యాదృచ్ఛికంగా మామూలుగా బలంతోనే గెలుస్తున్నారు అని అనుకున్నారండి. రాహుల్ గాంధీ గారు ఈ ఓట్లలో ఏ రకంగా మోసం జరుగుతుంది అనేది బయటపెట్టిన తర్వాత అసలు నిజ స్వరూపం ఏంటి, బీజేపీ నిజ స్వరూపం ఏంటి, నరేంద్ర మోడీ నిజ స్వరూపం ఏంటి అనేది ప్రజలందరికీ, దేశ ప్రజలకే కాదు యావత్ ప్రపంచానికి అర్థమైంది. ఎందుకంటే సాక్ష్యాధారాలతో సహా చూపించాం, ఈసీని అడిగాం,
మీరు డిజిటల్ లిస్టులు ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు ఇవ్వలేకపోయింది? డిజిటల్ లిస్టులు కనుక బహిర్గతం చేస్తే ఇంకా చాలా వీళ్ళు గెలిచిన చోటల్లా కూడా చేసిన అకృత్యాలన్నీ బయటకు వస్తాయి. అందువల్ల ఇవ్వడానికి భయపడతా, లిఖితపూర్వకంగా ఇవ్వటం, రాతల్లో ఇవ్వటం ఏంటండి? బహిరంగంగా అన్ని సోషల్ మీడియా కానీ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే లిఖితపూర్వకంగా ఇచ్చేదేంటి? లిఖితపూర్వకంగా కూడా మా పార్టీ నేతలు అడిగారు ఈసీ దగ్గరికి వెళ్ళి అడిగారు, మీరు డిజిటల్ లిస్టులు ఏదైతే ఓటర్ లిస్ట్ ఇవ్వండి అని అడిగారు. ఎందుకు ఇవ్వటం లేదు చెప్పండి? ఎందుకు ఇవాళ వరకు కూడా ఎందుకు ఇవ్వటం? నేను ఒకటే క్వశ్చన్ అండి. బీహార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బీహార్ లో మొదట రిలీజ్ చేసిన ఓటర్ లిస్టుల్లో ఓట్ల సవరణలో 64 లక్షల ఓట్లు తీసేశారు. ఇవాళ అది 47 లక్షలకు ఎందుకు వచ్చింది చెప్పండి? దాంట్లో మోసం జరగలేదా బాజీ గారు? చెప్పండి, మోసం జరగలేదా? ఒక్కసారి బాజీ గారు, గాంధీ గారి సబ్మిషన్ ఉంది. గాంధీ గారి సబ్మిషన్ ఒకటి ఉంది. గాంధీ గారు ప్లీజ్ ప్రొసీడ్. బాజీ గారు, మీరు ఒకసారి గమనించాలి. ఏదైతే రాహుల్ గాంధీ గారు బీహార్ ని ప్రస్తావించు, కేరళలో ప్రస్తావించే మాట మాట్లాడుతున్నారో మేము చెప్తా ఉన్నామో, ఆయన రాయ్ బలేరి కాన్స్టిట్యున్సీలో కూడా బూత్ నంబర్ 124 ఉన్నటువంటి బూత్ నంబర్ లో ఉన్న ఓట్లు ఎంత, పడ్డ ఓట్లు ఎంత, జరిగిన ఓట్లు ఎంత, అది కూడా తెలియదు. రాయ్ బరేలి మీరు అడ్డగా సార్, వాళ్ళ అమ్మ చేసింది, వాళ్ళ నాయనమ్మ చేసింది, ఈయన చేసుకుంటూ వచ్చిండు కదా. ఆ రాయ్ బరేలి కాన్స్టిట్యున్సీలో ఒక బూత్ చెప్తా ఉన్నాం కదా, బూత్ నెంబర్ తో సహా చెప్తా ఉన్నాం కదా. అందులో కూడా సేమ్ అవే అవకతవకలు జరిగినాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైట్ బాజీ గారు గాంధీ గారు బీహార్ ఎలక్షన్ కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఓట్చోరీ అంశం గురించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. బీహార్ లో ఎవరికి పట్టం కట్టబోతున్నారో చూద్దాం. అది పక్కన పెడితే మొత్తంగా రాహుల్ గాంధీ ఇప్పుడు మాట్లాడిన మాటలు సంచలనంగా మారుతున్న పరిస్థితి ఎలా చూస్తున్నారు, ఏంటి ఫైనల్ గా ఏం చెప్తారు బాజీ గారు? ఏమంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటల్లో ఎటువంటి కూడా అది అతిశయోక్తి కానీ అసందర్భం కానీ ఏమీ లేదు. ఆయన అక్కడున్న స్టూడెంట్స్ ని, భారతీయ ఎన్ఆర్ఐస్ ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక రాజకీయ కోణాన్ని ఆయన దాన్ని క్రోడీకరిస్తూ కార్ ఇంజన్, బైక్ ఇంజన్ ని ఆయన ఎగ్జాంపుల్ పోల్చాడు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను ఇందాక చెప్పాను, ఒక భారీ ఆరోపణ ప్రధానమంత్రి చేశాడు. ఒక కాంగ్రెస్ పార్టీ మంగళసూత్రాలు తీసుకెళ్లి ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకి అమ్ముతాడు. ఎక్కువ కాదు కదా, పెద్దది కాదు కదా ఇది. ఒక ప్రధానమంత్రి కిందకి దిగజారిపోయి గతాన్ని వదిలేయండి. ఇప్పుడు కమెంట్స్ చూద్దాం. దానికంటే తీసేసిన మాట ఇది. ఇది ఆయన ఒక ఇంజనీరింగ్ లో ఉన్న టెక్నాలజీని పొలిటికల్ కోణానికి క్రోడీకరించి మాట్లాడాడు. ఎటువంటి తప్పు లేదు. వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఏం చెప్పలేం. రైట్. ప్రేమ్ గాంధీ గారు, మొత్తంగా రాహుల్ గాంధీ ఒక ఇంజన్తో దేశాన్ని పోల్చారు. సో ఇప్పుడు రకరకాల టెక్నాలజీలు వస్తున్నాయి. ఆ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ దేశం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ, ప్రస్తుతం ఉన్న అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కొన్ని కంపెనీలనే, అంటే ఒక 2-3 కంపెనీలకే చేయూతనిస్తుంది. ఎక్కడా కూడా మిగతా కంపెనీలను పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే ఆ కంపెనీలకు ఇండైరెక్ట్గా దోచిపెడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న అధికారం కూడా 2 వ్యక్తుల చేతుల్లోనే ఉంది. దీనివల్ల డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా కాకుండా వికేంద్రీకరణ జరగాలంటూ ఎగ్జాంపుల్గా చెప్పిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు? అంటే రాహుల్ గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టేనా భారతీయ జనతా పార్టీకి? ఆ కౌంటర్కి అటాకింగ్ జరుగుతుందని భావించాల్సి ఉంటుందా ఏంటి? ఫైనల్ గా ఇప్పుడు మీరు అంటున్నట్టు కౌంటర్ ఏం లేదు సార్. ఆ సుధాంశి త్రివేది గారు వారు మాట్లాడిన దానికి పూర్తిగా విడమర్చి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడే అంశాన్ని పూర్తి వాళ్ళు చెప్పారు. అది మీ ఛానల్ ద్వారానే ఇప్పుడు మీరే చూపించారు. అంటే మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కదా, సుశాంతి త్రివేది గారు కూడా మాట్లాడారు. మీరే అంటా ఉన్నారు, ఇంకొకరు ముందుకు వచ్చారు. అట్లనే చెప్తా ఉన్నా, వారు చెప్తున్నటువంటి ఉదాహరణలు కూడా సరైనటువంటి ఉదాహరణ కాదు. నిజంగా కూడా ఒకవేళ అట్లాంటిది ఏదైనా జరగాలి, చెయ్యాలి అనేటువంటి మాట్లాడితే మనకి ఇలా నేను చెప్తా ఉన్నా, భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి 2-3 పారిశ్రామిక వ్యక్తుల చేత లేదండి. మా మేక్ ఇన్ ఇండియా అని అనేకమైనటువంటి కొత్త ఉత్పత్తులు వచ్చినాయి. అనేకమైనటువంటి కొత్త ఉత్పత్తులు విదేశాలలో 100 దేశాలకు పైగా దేశాలు ఎయిర్పోర్ట్లు, సీ పోర్ట్లు, 100 దేశాలకు పైగా చేస్తా ఉన్నాం సార్. నేను ఎయిర్పోర్ట్ లో అంటే జిఎంఆర్ ఉన్నాడు సార్. రైట్. మొత్తంగా చూస్తున్నాం రాహుల్ గాంధీ వ్యాఖ్యలైతే నెట్టింట వైరల్ అవుతున్న పరిస్థితి. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కూడా ఎన్కౌంటర్ అన్నట్టుగా సాగిపోతున్న పరిస్థితి. మరి రాహుల్ స్వదేశానికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఏ వివరాలు చెప్పబోతారో
ఒక చూద్దాం. మొత్తంగా ఈ అంశం అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ విమర్శలు ప్రతి విమర్శలు అయితే చేసుకుంటున్న పరిస్థితి. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్ చర్చలో పాల్గొన్న బాజీ గారికి, ప్రేమ్ గాంధీ గారికి ఐన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్టే ట్యూన్.